బేల మండలంలోని చాంద్పల్లి గ్రామంలో మహితా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాయి సెంటర్లకు బాల కార్మిక వ్యవస్థ నిర్మాణంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మహితా స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని రాయి సెంటర్ కమిటీ సభ్యులకు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఇక ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువే ఏకైక ఆయుధమని అన్నారు. ఆదివాసీ గిరిజనులు తమ పిల్లలను పాఠశాలకు పంపించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలన్నారు. పిల్లల భవిష్యత్తుకు బంగారం బాటలు వేయాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాయ్ సెంటర్ అధ్యక్షుడు కొలంకే సోనేరావు, గ్రామ సర్పంచ్ కొలంగే జంక్షావ్, ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ మండల అధ్యక్షుడు నైతాన్ సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ రాయ్ సెంటర్ కమిటీలో చర్చించిన విషయాలు అంటే ముఖ్యంగా పిల్లలందరినీ బడికి పంపించడం, బాలల హక్కులు, తర్వాత పిల్లల యొక్క డ్రాప్అవుట్ విషయాలు, అట్లాగే అంగన్వాడీ స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాల నుంచి కాలేజియేట్ ఎడ్యుకేషన్, అట్లాగే గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఆదివాసీ పిల్లలందరూ చదువుకోవాలి. తర్వాత చదువు ద్వారానే, విద్య ద్వారానే సమాజ నిర్మాణం జరుగుతుంది, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. కనుక ఈ విద్యను బలోపేతం చేయాలంటే అంగన్వాడీ స్థాయి నుంచే